హలో గైస్, వెల్కమ్ టు లండన్ బ్లాగ్స్. ఈరోజు వీడియో వచ్చేసి యూకే రావాలనుకుంటున్న వాళ్ళు ముందుగా కొన్ని ఇంపార్టెంట్ థింగ్స్ తెలుసుకోవాలి. అవేంటంటే నెంబర్ 1 వచ్చేసి అకామిడేషన్. సో మనం ఇండియాలో ఉన్నప్పుడే మనం అకామిడేషన్ సెట్ చేసుకోవాలి. ఫ్రెండ్స్ త్రూ ఆర్ చాలా వెబ్సైట్స్ ఉంటాయి, వెబ్సైట్స్ త్రూ కూడా సెట్ చేసుకోవచ్చు. ఒకవేళ స్టూడెంట్ అయితే మనకు యూనివర్సిటీ వాళ్ళే చాలా అకామిడేషన్ వెబ్సైట్స్ ఇస్తారు. సో దాని త్రూ కూడా మనము సెట్ చేసుకోవచ్చు. సెకండ్ వన్ వచ్చేసి సిమ్. వీసా ఆఫీస్లో మనకు ఫ్రీ సిమ్స్ ఉంటాయి. సో ఒకవేళ అక్కడ తీసుకుంటే ఓకే, ఇఫ్ నాట్ మనకు ఎయిర్పోర్ట్లో కూడా సిమ్స్ అవైలబుల్గా ఉంటాయి. బట్ అది కొంచెం ఎక్కువ ఎక్స్పెన్సివ్ ఉంటుంది. సో యూకే వచ్చిన తర్వాతకి మన అకామిడేషన్ నియర్ బైలో చాలా షాప్స్ ఉంటాయి. సో అక్కడ వెళ్ళి ఏ షాప్లో తీసుకున్నా అని ఓకే, అండ్ £5, £10, £15 కంటే ఎక్కువ ఏముండదు. థర్డ్ వన్ వచ్చేసి ఎన్ఐ నెంబర్. ఎన్ఐ నెంబర్ అంటే నేషనల్ ఇన్సూరెన్స్ నెంబర్. సో స్టూడెంట్స్ అయినా వర్క్ వీసా పైన వచ్చే వాళ్ళు ఎవరైనా సరే మనం వర్క్ చేయాలంటే కంపల్సరీ ఎన్ఐ నెంబర్ ఉండాలి. కానీ మనం జాబ్స్కి అప్లై చేసినప్పుడు కంపల్సరీ వాళ్ళు ఎన్ఐ నెంబర్ అడుగుతారు. సో మనం ఎన్ఐ నెంబర్కి అప్లై చేసిన తర్వాత మనకు ఫస్ట్ రిఫరెన్స్ నెంబర్ వస్తుంది. ఆ రిఫరెన్స్ నెంబర్ త్రూ మనం జాబ్ కంటిన్యూ చేయొచ్చు. నెక్స్ట్ ఎన్ఐ నెంబర్ వచ్చేస్తే ఎన్ఐ నెంబర్ ఇవ్వచ్చు. ఫోర్త్ వన్ వచ్చేసి బీఆర్పీ. బీఆర్పీ అంటే బయోమెట్రిక్ రెసిడెన్స్ పర్మిట్. ఇది యూనివర్సిటీలో ఆర్ యూనివర్సిటీకి నియర్ బై పోస్ట్ ఆఫీస్లో మనం కలెక్ట్ చేసుకోవచ్చు. యాక్చువల్లీ ఈ అడ్రస్ మనము వీసాకి అప్లై చేసేటప్పుడే మనము మెన్షన్ చేయాలి. సో యూనివర్సిటీ అడ్రస్ ఆర్ నియర్ బై పోస్ట్ ఆఫీస్ అడ్రస్ పెడితే మనం అక్కడ వెళ్ళి కలెక్ట్ చేసుకోవచ్చు. ఫిఫ్త్ వన్ యూనివర్సిటీ రిజిస్ట్రేషన్. సో యూనివర్సిటీ రిజిస్ట్రేషన్కి కావాల్సినవి ఏంటంటే పాస్పోర్ట్, బీఆర్పీ అండ్ కొన్ని మన పర్సనల్ డీటెయిల్స్ లైక్ మెయిల్ ఐడి, మన ఫుల్ నేమ్, మన అడ్రస్ అండ్ నెంబర్. సిక్స్త్ వన్ బ్యాంక్ అకౌంట్. సో బ్యాంక్ అకౌంట్ అనేది ఇలా కంపల్సరీ తీసుకోవాలి. కొన్ని మెయిన్ బ్యాంక్ అకౌంట్స్ ఉంటాయి, బార్క్లేస్, లాయర్స్ అండ్ హాలిఫ్లాక్స్ ఇవన్నీ ఉంటాయి. సో వీటన్నిటికీ కొంచెం టైం పడుతుంది. సో ఇది కాకుండా మనం ఏం అప్లై చేసుకోవచ్చు అంటే ఆన్లైన్ బ్యాంకింగ్స్ కొన్ని ఉంటాయి, మోన్జో, రివోల్ట్ ఇలాంటివి ఉంటాయి. వీటికి అప్లై చేస్తే చాలా ఫాస్ట్గా మనకు కార్డ్స్ వస్తాయి. అండ్ ఇక్కడ మోస్ట్లీ డిజిటల్ ట్రాన్సాక్షన్సే ఎక్కువ జరుగుతుంటాయి. మనకు టికెట్కైనా అని కార్డే ట్యాప్ చేస్తాము. సో కంపల్సరీ మనకు కార్డ్ అనేది ఉండాలి. లిక్విడ్ క్యాష్ అనేది చాలా తక్కువ యూజ్ చేస్తాం. సెవెంత్ వన్ వచ్చేసి జీపీ రిజిస్ట్రేషన్. జీపీ అంటే డాక్టర్ అన్నట్టు. మనము ఇండియాలో ఉన్నప్పుడు ఐహెచ్ఎస్ ఫీజు కడతాం కదా, అండ్ ఇక్కడ వచ్చిన తర్వాతకి మొత్తం స్టూడెంట్స్కి అందరికీ ఫ్రీ అంటే మనం ఆల్రెడీ ఇండియాలో కట్టేసి వస్తాము. ఇక్కడ వచ్చిన తర్వాత ఇది రిజిస్ట్రేషన్ చేసుకుంటే మనకి ఏమైనా హెల్త్ ప్రాబ్లమ్స్ ఫర్దర్గా వస్తే మనకు ఫ్రీగానే ట్రీట్ చేస్తాం. సో ఇవి మనం కంపల్సరీ యూకేకి వచ్చిన తర్వాత కొన్ని చేయాల్సిన ఇంపార్టెంట్ థింగ్స్. ఫస్ట్ అకామిడేషన్ ఇండియాలో ఉన్నప్పుడే సెట్ చేసుకోవాలి. దాని తర్వాతకి సిమ్ కార్డ్, ఎన్ఐ నెంబర్, బీఆర్పీ కలెక్షన్, యూనివర్సిటీ రిజిస్ట్రేషన్ అండ్ అకౌంట్ ఓపెనింగ్ అండ్ జీపీ రిజిస్ట్రేషన్. ఇవి కంపల్సరీ మనము యూకేకి వచ్చిన తర్వాత చేయాలి. అండ్ దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. సీ యూ ఇన్ నెక్స్ట్ బ్లాగ్.